ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు కొలికొచ్చినట్లుగా తెలుస్తోంది. చర్చల్లో కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు మంత్రుల బృందం పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. అలాగే కారుణ్య నియామకాలకు సంబంధించి పర్మనెంట్ పద్ధతిలో వేతనాలు చెల్లించేందుకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. అంతకు ముందు డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి మంత్రులు అధికారులు సంతాపం తెలిపారు. ఇక శంకర్ గౌడ్ మృతిపై రాజకీయాలొద్దని విపక్షాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పొన్నం భరోసా ఇచ్చారు. ఇక కార్మిక కుటుంబాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయవద్దని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం మరణాలను వాడుకోవడం సరికాదన్నారు పొన్నం. ఇక అంతకు ముందు ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై జేఏసీ నేతలు పట్టుబట్టారు. ప్రభుత్వం ఏ డిమాండ్లు పరిష్కరిస్తోందో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కార్మిక సంఘాలు కోరాయి. 29 డిమాండ్లకు సానుకూలంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఓవర్ టు యు. ఎస్ బ్రాహ్మణి, ఉదయం 11 గంటల నుంచి అంటే దాదాపు 9 గంటల నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంతో తమ సమస్యలపైన చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 32 డిమాండ్ల విషయంలోనే ఈ చర్చలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 29 డిమాండ్లు అనేవి మంత్రి చేతిలోనే ఇవన్నీ సమసిపోయేటువంటి డిమాండ్లు అయినప్పటికీ కూడా తీర్చగలిగినటువంటి డిమాండ్లు అయినప్పటికీ 3 ప్రధాన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడము, అలాగే మరోవైపు ఉద్యోగ భద్రత, వేతనాల సవరణ, ఈ 3 అంశాలే ఈ యొక్క చర్చలో ప్రధానంగా ఇటు చర్చకు రావడం జరిగింది. వీటి మీదే ప్రస్తుతం ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలంతా ఒకవైపున ఇటు ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. ఇక 9 గంటలకు ఈ యొక్క చర్చ అనేది నడుస్తుంది. ఇక కొద్దిసేపటి క్రితమే కొంత సానుకూల వాతావరణంలోనే ఈ చర్చలు జరుగుతున్నటువంటి సమాచారం అనేది మనకు అందుతోంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ఏ రకంగా లబ్ధి పొందారు అనే దాని మీద తమ వర్షన్ను ఆర్టీసీ జేఏసీ నేతలు వినిపించడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేస్తూ వచ్చింది, వారి యొక్క సమస్యల మీద ఏ రకంగా దృష్టి పెట్టింది అనే వాటిపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ అనేది ఒకవైపున ఆర్టీసీ కార్మికులకు తెలియజేస్తూ ఉంది. అంటే అభిప్రాయ సేకరణ, సమస్యలు అనేవి ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పరిష్కారం అనేది ఎలా చేయాలన్నటువంటి అభిప్రాయ సేకరణ జరిగింది. వీటి తర్వాత ఇటు సమస్యలకు సంబంధించి వారి యొక్క సమస్యలను ఎలా తీర్చాలి అనే దాని మీద ప్రధానంగా ఇప్పుడు చర్చ అనేది సుదీర్ఘంగా జరుగుతోంది. దాదాపు 9 గంటల నుంచి ఈ యొక్క చర్చలు అనేవి నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఈ రాత్రికే సమ్మె నుంచి విరమించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం సమ్మె కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని మీద కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె వాతావరణం అనేది కొంత మరింత ఉధృతంగా మారిన నేపథ్యంలో, ఎందుకంటే నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత మరింత ఆగ్రహానికి గురయ్యారు ఆర్టీసీ కార్మికులు. రాష్ట్ర వ్యాప్తంగా తమ యొక్క సమ్మెను మరింత వేగవంతం చేస్తూ ఉధృతం చేయడం జరిగింది. మరోవైపు ఆయన యొక్క ఇటు సొంత ఊరిలో అటు ఆర్టీసీ డిపోకు తీసుకెళ్లి అక్కడ కొద్దిసేపు ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఉంచాలి అనేటువంటి ఆర్టీసీ కార్మికుల వాదనను పోలీసులు వ్యతిరేకించిన నేపథ్యంలోనే కొంత గందరగోళ వాతావరణం, అక్కడ ఆందోళనలు కొద్దిగా ఎక్కువ స్థాయిలో జరిగాయి. సో వీటన్నిటిపైన ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే అక్కడ బండి సంజయ్ వెళ్ళి మాట్లాడి అసలు ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఎందుకు పరిష్కరించట్లేదు, ఇవన్నీ సమస్యల ప్రస్తుతం ఏదైతే సమస్యల గురించి ఆర్టీసీ కార్మికులు పోరాడుతూ ఉన్నారో వీటన్నిటినీ తీరుస్తామనే కదా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మేనిఫెస్టోలో ఉంచినటువంటి హామీలని ఎందుకు తీర్చట్లేదు అంటూ ఆయన అక్కడ ప్రశ్నించడం జరిగింది. మరోవైపు ఈ సమ్మెకు ముందు సమ్మె నోటీసులో సైతం ఆర్టీసీ జేఏసీ నాయకులు ఇదే విషయాలను స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తమకు ఇబ్బందులు ఎదురయ్యాయి కాబట్టి మేనిఫెస్టోలో
తమ యొక్క సమస్యలను తీరుస్తారనేటువంటి హామీలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తాము ఇటు ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకునేందుకు పోరాటం చేయడం జరిగింది, ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు తమ హామీలను పెడచెవుని పెట్టారు అన్న ఉద్దేశంతో వాళ్ళంతా సమ్మెకు దిగిన నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మరోవైపున ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య కొంత మొదటిసారి జరిగినటువంటి చర్చల్లో, ఐఏఎస్ల కమిటీలో జరిగినటువంటి చర్చల్లో సరైనటువంటి కొలిక్కిరాని నేపథ్యంలోనే సమ్మెకు దిగడం జరిగింది. 3 రోజుల నుంచి సమ్మె అనేది జరుగుతోంది. ఇక ఎప్పుడైతే నిన్న శంకర్ గౌడ్ చనిపోయిన తర్వాత దీని మీద రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కొంత దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇటువంటి ఘటనలు అనేవి మరలా పునరావృతం కాకుండా ఇలాంటివి ఇట్లా ఏదన్నా ఆందోళనలకు పిలుపునివ్వాలి, సమ్మె చేయాలి అంటే అది కొంత సానుకూల వాతావరణంలో జరగాలి, కానీ ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను రోడ్డున పడేలాగా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉండొద్దు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే మరోవైపు పొన్నం ప్రభాకర్ సైతం రాజకీయ అవసరాల కోసం వ్యక్తుల మరణాలను ఉపయోగించుకొని దీన్ని రాజకీయం చేసేటువంటి సిచ్యువేషన్ కాదు, ప్రస్తుతం పరిస్థితి అనేది కొంత దిగ్భ్రాంతికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి సిచ్యువేషన్స్ను యూజ్ చేసుకొని రాజకీయం చేయొద్దు అంటూ పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి తెలియజేశారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చర్చల్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి అంశాలనేవి అభిప్రాయ సేకరణలో భాగంగా ఇటు గత కొంతకాలం నుంచి లబ్ధి పొందినటువంటి వ్యవహారాలపైన ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు సైతం ఇటు కమిటీ ముందు మాట్లాడటం జరిగింది. చర్చల్లో భాగంగా ఏ రకంగా ఇటు దాదాపు 280 కోట్ల రూపాయల బాండ్స్ అనేవి క్లియర్ అయ్యాయి, 2017లో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల పిఆర్సీలు అనేవి ఏ రకంగా క్లియర్ అయ్యాయి, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్లు డిఏలు అనేవి కూడా క్లియర్ అయినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినటువంటి విధానాన్ని ప్రభుత్వం ఈ కమిటీ ముందు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు వీళ్ళు ఉంచినటువంటి అవకాశం ఉందంటారు. అలాగే ఈ చర్చలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు ప్రధానంగా ఈ చర్చ మొత్తం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారా లేదా అనే దాని మీదనే ప్రస్తుతం సుదీర్ఘ చర్చ అనేది కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క చర్చల్లో అటు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటము, అలాగే ఉద్యోగ భద్రత, అలాగే పే స్కేల్కు సంబంధించినటువంటి అంశాలే అసలు వీటిని ఎట్లా సార్ట్ అవుట్ చేయాలి అనే దాని మీదనే ప్రస్తుతం సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆర్టీసీ జేఏసీ నేతలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ చర్చల్లో కూడా వీళ్ళు అదే అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తున్నామని తెలియజేసింది. ఖచ్చితంగా ఈ హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామనే హామీ ఇచ్చింది. అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనే ఆర్టీసీని గత ప్రభుత్వ హయాంలోనే ఇటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. అలాంటిది ఆదాయంలో ఉన్నటువంటి తెలంగాణలో ఎందుకు చేయట్లేదు, దీని మీదనే ఖచ్చితంగా ఇది ప్రభుత్వంలో కలపాల్సిందే ఆర్టీసీని అనేది ప్రధానంగా వాళ్ళు వినిపిస్తున్నటువంటి డిమాండ్. అలాగే పనివేళలకు సంబంధించినటువంటి డిమాండ్లు అనేవి ఉన్నాయి, వేతనాల సవరణ అనేది ఉంది, మహిళా కార్మికులకు ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు అనేవి కావాలి, ఎందుకంటే ఉద్యోగ టైమింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అని రకరకాల డిమాండ్లు అనేవి ఉన్నాయి. మరి వీటిలో ఎంతవరకు సాధ్యం ఉన్నాయి, ఎంతవరకు అసాధ్యం ఉన్నాయి అనే దాని మీద ప్రస్తుతం సుదీర్ఘ చర్చ జరుగుతుంది. కాబట్టి ఇక మరికొద్ది సేపట్లో, ఎందుకంటే దాదాపు 9 గంటల పాటు మొదట ఐఏఎస్లతో చర్చలు అనేవి జరిగాయి, తర్వాత ఇటు ఉప ముఖ్యమంత్రితో చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులు శ్రీధర్ బాబు, అలాగే వివేక్, మరోవైపున అడ్లూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా మంత్రులందరూ ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చి అనంతరం అంటే ఇది సఫలమయ్యాయా విఫలమయ్యాయా అనేది మరికొద్ది సేపట్లోనే తెలిసినటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్రాహ్మణి.